హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే ఇప్పుడు రామేశ్వరంలో అగ్నితీర్థం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఏంటి అగ్నితీర్థం అనుకుంటున్నారా? రావణాసుని చంపిన తర్వాత రాముడు సీతమ్మ కలిసి ఇక్కడ స్నానం మునిగి మళ్ళీ అయితే వచ్చారంట. అక్కడ చేసిన పాపం అంతా ఇక్కడ పోతుందని చెప్పి ఒక నమ్మకము. అందుకనే ఇక్కడ మునుగుతారు. అండ్ గుడి లోపల కూడా 22 బావులు అయితే ఉన్నాయి. అందులో కూడా స్నానం చేస్తే మంచిదని చెప్పి అంటారు అనమాట. ఇదైతే ప్యూర్గా సాల్ట్ వాటర్. నా సిల్వర్ కూడా అయితే రాగిలాగా అయిపోయిందనమాట. అండ్ అక్కడ కంపల్సరీగా స్నానం చేసిన తర్వాత ఇక్కడ 22 బావులు అయితే ఉంటాయి. అక్కడ మనకు అందరికీ చెల్లుతారనమాట. పర్ పర్సన్ 25 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రతి బావికి అయితే ఒక్కొక్క నేమ్ అయితే ఉంది. చాలా పవిత్రమైన వాటర్ అనమాట. అవి పట్టుకొని ఇంటికి కూడా తీసుకొచ్చి అందరికైతే ఇస్తారు. అండ్ మనం చేసినట్టే కాకుండా వాళ్ళకు కూడా ఆ వాటర్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం వస్తుంది అనే సెంటిమెంట్ అనమాట. అలా మేము కూడా క్యాన్స్ తీసుకున్నాం. అగ్నితీర్థంలో కొన్ని వాటర్ పోసుకున్నాము. అండ్ ఇక్కడ 22 బావిలలో కూడా మేమైతే కొన్ని వాటర్ అయితే పోసుకొని అందరికైతే ఇచ్చామండి. అండ్ ఇది లోపలికి వెళ్ళే రూట్ అనమాట. 22 బావిలు ఉన్నాయి కదా ఆ వాల్స్లోకి. అక్కడైతే ఫుల్గా ఉంటారు మనుషులు. వాళ్ళు ఇట్లా బావిలోంచి పైకి తాడుతో తీసి ఇట్లా చల్లుతారనమాట మనకందరికీ. కొంచెం పడినా కూడా చాలు కదా, దేవుడి దగ్గర మనకు ఎక్కువే రావాలి అనేది ఏం లేదు. అండ్ అక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి డబ్బులు తీసుకొని ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క బకెట్ అయితే వేస్తారు. అట్లా కూడా ఉంది. మాకైతే అదంత అవసరం అనిపించలేదు. అందుకే మేము మామూలుగానే 25 రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళాము. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ, బాయ్.